హలో, ఓ ఎక్స్పోర్ట్ ఆర్డర్ కోసం జయంతి మీద నిందలు వేసి ఆర్డర్ చేజిక్కించుకున్నాడు మీ మామయ్య కృష్ణప్రసాద్. తన మీద నేను నిందలు వేయడం ఏంటి? ఇదంతా అబద్ధం. అయితే మీకు తెలియకుండానే మీ వరకే ఏదో కుట్ర జరుగుతుంది. అలానే నీకెవరు చెప్పారు? నీ కూతురు భార్గవ్ వచ్చి చెప్పేంత వరకు నాకు తెలియలేదు కృష్ణ. నీకు అన్యాయం చేసింది నేను. నా మీద కక్ష సాధించు, అంతేగాని జయంతి మీద అలాంటి నిందలు వేయడం ఎందుకు? ఎందుకు సౌందర్య నన్ను ఒక దుర్మార్గుల్లా చిత్రీకరించి వెళ్ళిపోయావు? నేను నీకు ద్రోహం చేశానా, లేక నువ్వు నాకు ద్రోహం చేశావా? జరిగిన దాంట్లో పాపం ఎవరిదో లోకానికి తెలియకపోయినా ఎక్కడో ఉన్న నీకు తెలుసు. నీ కూతురికి నీ మీదున్న ప్రేమకు సంతోషించాలా, లేక నా మీద పెంచుకున్న పగకు బాధపడాలా? ఈరోజు అందరినీ కాదనుకొని భార్గవిని నా బిడ్డ అనుకొని వచ్చాను. నన్ను ఇంకా శత్రువులానే చూస్తుంది. ఏ పాపం తెలియని జయంతికి నరకం చూపిస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు కలలోకి వచ్చావని అబద్ధం చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చింది. నీకు మనసుంటే నిజంగా తన కలలోకి వచ్చి నీ కూతురు మనసు మార్చు సౌందర్య. అమ్మా కాఫీ. పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారమ్మా. మీరేంటమ్మా ఇలా ఉన్నారు? భార్గవి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి భానుమతి. తను మారితే అనుకోవాలి గాని ఆగడాలు చేస్తుంటే ఆశ్చర్యపోవాల్సిన పనేముందమ్మా. తెలుగు కుట్టడం అలవాటు, పులికి వేటాడటం అలవాటు. అలాగే భార్గవికి ఎదుటి వాళ్ళని ఏడిపించడం అలవాటు. కానీ మధ్యలో చాలా మంది అమాయకులు బలైపోతున్నారు భానుమతి. ముఖ్యంగా జయంతిని టార్గెట్ చేసుకుని భార్గవి నానా అరచకం చేస్తోంది. తన గురించి బయట చాలా అసహ్యంగా ప్రచారం జరుగుతోంది. నీ అనుమానం నిజమే వదినా. రా కృష్ణ, కూర్చో. ఏంటి కృష్ణ ఇదంతా? ఆ రజనీష్ దగ్గర నువ్వేదో జయంతి గురించి తప్పుగా మాట్లాడావంటున్నారు. జయంతికొచ్చిన ఆఫర్ని నువ్వు లాగేసుకున్నావని రాజా చెప్పాడట. బయటికి చెప్పుకునేది రాజా అన్నాడు వదినా. కానీ ఒక్కటి ఆలోచించు, నేనెందుకు జయంతి గురించి తప్పుగా మాట్లాడతాను? ఈ విషయం జయంతి అని అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు సూట్ వేసి మరీ ఆఫీస్కి తీసుకువెళ్ళింది భార్గవి, గుర్తుందా? ఆ రోజు ఎందుకు ఇలా చేసిందో నాకు ఈ రోజు అర్థమైంది వదినా. ఇదంతా భార్గవి ఆడిన నాటకం. నాకప్పుడే అనుమానం వచ్చింది కృష్ణ. రజనీష్ అనే వ్యక్తి నాకు ఫ్రెండ్ అనే విషయం భార్గవి ముందే తెలుసుకుంది. ఆ ఎక్స్పోర్టింగ్ ఆర్డర్ కోసం నన్ను కంపెనీకి ఎండీని చేసింది. జయంతి ట్రై చేస్తుందన్న విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడింది. నాకు తెలియకుండా వెళ్ళి రజనీష్ దగ్గర జయంతి గురించి నీచంగా చెప్పింది. పాపం అతనికేం తెలుసు? జయంతి నన్ను కాదని విడిగా ఉంటుంది కాబట్టి నిజమని నమ్మేశాడు.
నేను భార్గవ్ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇదంతా నేను చేశానని జయంత్ అనుకుంటుంది వదినా. ఎవరైనా అలాగే అనుకుంటారు కృష్ణ. ఎందుకంటే నువ్వుంటున్న చోట అలాంటిది. గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క తన గొప్పదనాన్ని ఎంత మాత్రం చాటుకుంటుందో చెప్పు. అక్కడున్న నీ పరిస్థితి అంతే. ఎవరిదాకో ఎందుకు, నీ కూతురు చందునే నువ్వు తప్పు చేశావు అంటుంది. అననే వదినా, ఏం చేయగలవు? ఎందుకు చేయలేవు కృష్ణ? మనిషి మంచివాడైతే సరిపోదు. తన మంచితనాన్ని 10 మందికి పంచితేనే అతను గొప్ప మనిషి అని తెలుస్తుంది. మౌనంగా ఉంటే మంచితనం కూడా ఎందుకు పనికిరాదు కృష్ణ. భార్గవి నీ కూతురు. తనకు అన్యాయం జరిగింది అని తండ్రి ప్రేమను పంచటానికి నువ్వు వెళ్ళావు. కాని నిన్నసలు తండ్రిగా కూడా చూడటం లేదు. పైగా నిన్నందరికీ దూరం చేస్తుంది. మేలుకో కృష్ణ. దేవుడు శిలలా ఉంటే సరిపోదు. మహిమలు చూపిస్తేనే భక్తులకు నమ్మకం పెరుగుతుంది. లేదంటే రాయికి, దేవుడికి, శిలకి తేడా లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. అలా రాగలిగేవాణ్ణి అయితే అసలు ఆ ఇంటికి వెళ్లేవాణ్ణే కాదు. తను తిట్టినా, నన్ను, నా పేరుని నాశనం చేసినా ఓ తండ్రిగా భరించడమే నా ధర్మం వదినా. అంతకంటే నేనేం చేయలేను. నేను మీకు ఈ అగ్రిమెంట్ చేయడం లేదు. ఫ్యూచర్లో కూడా మీకు నా నుంచి ఎలాంటి బిజినెస్ ఆఫర్స్ ఉండవు. ఈ ఆర్డర్ భార్గవి కృష్ణప్రసాద్కి ఇవ్వాలనుకుంటున్నాను. జై జై. వాట్ జై, ఇది జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం తెలివిగల వాళ్ళు చేసే పని కాదు. రేపు మనం ఎక్కాల్సిన మెట్టు గురించి ఆలోచించటం ఇంటెలిజెన్స్ చేయాల్సిన పని. ఐ హోప్ యు ఆర్ ఇంటెలిజెంట్. ఓకే, నీ మూడు బాలేదని నాకు అర్థమైంది. సరే, నీకు గుడ్ న్యూస్ చెప్తాను, విను. నీకు ఆ రోజు చెప్పాను, గుర్తుందా? మనకొక అవకాశం తప్పిపోయిందంటే అంతకు మించిన గొప్ప అవకాశం మరొకటి మన కోసం ఎదురు చూస్తుంది అని. ఇదిగో ఆ అవకాశం చూడు. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఓపెన్ యాక్షన్ కి కాల్ఫర్ చేశారు. ఈస్ట్ జోన్ లో ఉన్న రైల్వే క్యాంటీన్స్ అన్నిటికీ ఫుడ్ ప్రొడక్ట్ సప్లై చేయాలి. ఇది టెండర్ కాదు, ఓపెన్ ఆక్షన్. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు అవసరం లేదు. ఫేస్ టు ఫేస్ కలవటం, ఆక్షన్ లో పోటీ పట్టం, గెలవటం. దట్స్ ఆల్. ఇది ఆ ఎక్స్పోర్ట్స్ కంటే లాభం ఎక్కువ వస్తుంది జే, చూస్తూ ఉండు. మనం ఎలాగైనా ఇది సంపాదిద్దాం, మనం అనుకున్నది సాధిద్దాం. కమాన్ జే, బీ హ్యాపీ. జయంతి, కృష్ణ, ఎందుకు వచ్చావు కృష్ణ? దయచేసి బయటికి వెళ్ళు. నవీన్, నేను జయంతితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నోటుకొచ్చింది అనేసి ఇప్పుడు ఇచ్చేం మాట్లాడతావు? జయంతి, నువ్వు అనుకుంటున్నట్లు నేను నీ గురించి ఏం మాట్లాడలేదు. నిజంగా రజనీష్ని నేను అసలు కలవనే లేదు. ఓ, మీరు కలవకుండానే మాకు రావాల్సిన అవకాశం మీకిచ్చేశాడా రజనీష్?
బోడి అవకాశం పోయినందుకు కాదు, నువ్వు నీ ఎథిక్స్ మర్చిపోయి మాట్లాడినందుకు చాలా బాధగా ఉంది కృష్ణ. నవీన్ ప్లీజ్ నన్ను నా భార్యతో మాట్లాడి. ఎవరు నీ భార్య? ఎప్పుడైతే కోర్టులో నీ గురించి నిజం తెలిసిందో ఆ రోజే మన బంధం తెగిపోయింది. నేను విడాకులకి నోటీస్ పంపించానని అందరికి పబ్లిసిటీ ఇచ్చాక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా భార్య అంటున్నావు? నోటీస్ పంపించినా నేను యాక్సెప్ట్ చేయలేదు జయంతి. ఒక్కసారి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నిజంగా నిజంగా నువ్వు ఆ ఎక్స్పోర్ట్ని ట్రై చేస్తున్న విషయం నాకు తెలియనే తెలీదు. భార్గవి వెళ్ళి నాకు తెలియకుండా రజనీష్ని కలిసింది. తనే ఏదో కల్పించి చెప్పింది గాని నాకు ఏ పాపం తెలియదు జయంతి. అవును పాపం, ఏ పాపం తెలియకుండానే వెళ్ళి ఆ కంపెనీకి ఎండి హోదాలో కూర్చున్నావు. ఏ పాపం తెలియకుండానే భార్గవి తండ్రిగా హోదా వెలుగబెడుతున్నావు. ఇంకా ఎందుకు ఈ నాటకాలు? నీకు చేతనైంది నువ్వు చేసావుగా. నా మీద నిందలు వేసినా నేనేం ఫీల్ కావడం లేదు. నిజంగానే నీకు విడాకులకి నోటీస్ పంపించాను. తొందరలోనే విడాకులు కూడా ఇస్తాను. జయంతి నా మాట విను, నేను చెప్పేది అర్థం చేసుకో. నవీన్, ఈయన ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. పంపించేయ్. జయంతి జయంతి నా మాట కృష్ణ, విను. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. అర్థం చేసుకో, చాలా పనులున్నాయి మాకు. జయ్ జయ్ బాబు వెళ్ళిపోండి బాబు. ఇంకా ఇక్కడే ఉండి మీ గొప్పతనాన్ని మరింత దిగజార్చుకోకండి. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. మనుషుల విలువలు ఇప్పుడు చెప్పినా అర్థం కావు బాబు. అర్థమయ్యేసరికి జీవితాలే తెల్లకిందులైపోతాయి. అప్పటికి కానీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరు. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి.
సిస్టర్, నన్ను చూసుకుండా పలకరించకుండా వెళ్తున్నావు? అసలు నేను వెయిట్ చేస్తుందే నీకోసం. నాకు నచ్చని వాళ్ళతో నేను మాట్లాడను, కానీ నేను మాట్లాడతాను. నచ్చని వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతాను సిస్టర్. ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే ఊరుకోను. అబ్బో, నీ కోపం చాలా ఉందే. బహుశా నాకున్నంత కోపమే నీకు ఉందనుకుంటా. ఎందుకంటే మనిద్దరం సిస్టర్స్ కదా. ఏ ఆగు, మరీ అంత తొందర ఎందుకు? నేను చెప్పేది విను. ఏం చెప్తావ్? మన నాన్నగారిని నా కంపెనీకి ఎండీని చేశాను తెలుసా? మీ అమ్మ ఎండీ స్థానం నుంచి పీకేసింది, కానీ నేను తెచ్చి ఆ సీట్లోనే కూర్చోపెట్టాను. మీ అమ్మ జయంతికి అద్దరిపోయే షాక్ ఇచ్చాను. బహుశా ఆ షాక్ కి మీ అమ్మ తట్టుకోలేక విలవిలలాడిపోయి ఉంటుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చేసినా మా అమ్మని ఏమీ చేయలేరు. నీలాగా అడ్డదిడ్డంగా పెరిగిన మనిషి కాదు. ఓ తల్లి ఆదరణతో, ఓ తండ్రి పెంపకంతో పద్ధతిగా పెరిగిన మనిషి. నీలాంటి వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా తనని ఏమి చేయలేరు. అబ్బా, ఏంటో అంత నమ్మకం. నువ్వు మీ నాన్నగారు గెలవాలంటే ఇంకొకరి మీద నిందలు వేసి చాడలు చెప్పి బతకాలి. కానీ మా అమ్మకి అవసరం లేదు. తను శక్తిని నమ్ముకుంటుంది, విజయాన్ని అందుకుంటుంది. ఓ, నిన్నటిదాకా నాన్న పార్టీలో ఉండేదానివి, ఈరోజు అమ్మ పార్టీలోకి మారిపోయావా? మంచిదే. నాన్న ఎలాగూ చేరదీసే పరిస్థితిలో లేరు. కనీసం అమ్మైనా నీ బాగోగులు చూసుకోవాలి కదా. నా బాగోగులు చూసుకోవడానికి నా భర్త ఉన్నాడు. నేనెవ్వరి మీదనో ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. నా భర్త రాజా నాకు తల్లిలా తండ్రిలా ఆదరిస్తారు. నీలాగా ఎవరి అండ కోసమో కోర్టుల చుట్టూ తిరగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అవునా? నీకో విషయం తెలుసా? నా నెక్స్ట్ టార్గెట్ నీ మొగుడే. నీకు చెప్పాను కదా, నీ భర్తని ఎగరేసుకుపోతాను. నువ్వలా చూస్తూ ఉండు. నీ మొగుడిని నీకు కాకుండా చెయ్యకపోతే నా పేరు భార్గవియే కాదు. నిన్ను అంత ఆవేశం వద్దు సిస్టర్. బిజినెస్ పార్ట్నర్ గా రమ్మని పిలిస్తే రాను అని మొరాయించాడు కదా, ఎలా రాడో చూస్తా. తనంతట తానే నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా. ఈ భార్గవి టార్గెట్ సెట్ చేస్తే అది సరాసరి వెళ్లి తగలాల్సిందే. సియో. నన్ను నా భార్యతో మాట్లాడి. ఎవరు నీ భార్య? ఎప్పుడైతే కోర్టులో నీ గురించి నిజం తెలిసిందో ఆ రోజే మన బంధం తెగిపోయింది. నాన్నగారు. ఏంటమ్మా? ఏంటి నాన్నగారు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదు, కూర్చో.
మీరెందుకో నాతోటి ఇదివరకట్లా సరిగ్గా మాట్లాడడం లేదు. బహుశా నా మీద బాగా కోపం వచ్చినట్టుంది. నాకు కోపం ఎవరి మీద ఎక్కువ కాలం ఉండదమ్మా. రోజులు గడిచే కొద్దీ అది కరిగిపోతుంది. కానీ నా మీద కోపం తగ్గదులేండి, అది నాకు తెలుసు. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఎందుకంటే మీకు మీ భార్య మీద ప్రేమ ఎక్కువ కదా. ఆ భార్య మీదనే నేను నిందలు వేశానంటే కోపం ఉండదా? అలా కోపం తెచ్చుకునేవాడినే అయితే ఇంత దూరం వచ్చేవాడినే కాదమ్మా. గుడ్. కానీ ఏం చేయను నాన్నగారు, నాకు ఓటమంటే పరమ చిరాకు, గెలుపంటే మహా ఇష్టం. గెలవడం కోసం నేను ఏదైనా చేస్తాను. మీ భార్య వచ్చి నాతో ఛాలెంజ్ చేసింది నాన్నగారు. ఎలాగైనా నా మీద విజయం సాధిస్తానని చెప్పింది. నేను వదులుతానా? అందుకే నాకు దొరికిన దారిలో వెళ్ళాను. యుద్ధంలో గెలవాలి అంటే ప్రతిసారి ఒకే దారిలో వెళ్ళకూడదు. అప్పుడప్పుడు దొంగ దెబ్బలు తీయాలి. ఏమంటారు నాన్నగారు? చూడమ్మా, గెలుపు ఆనందాన్నిస్తుంది, కానీ ఓటమి అనుభవాన్ని పెంచుతుంది. గెలవడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చనేది నీ అభిప్రాయం. కానీ నేను ఒక మాట చెప్పనా? నువ్వు గెలిస్తే ప్రపంచానికి నువ్వెవరో తెలుస్తుంది. అదే ఒక్కసారి ఓడిపోయి చూడు, ఆ ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. గెలుపు మత్తులాంటిదమ్మా, నిజాల్ని మెదడుకు చేరనివ్వదు. నాకవసరం లేదు. అనవసరమైనవి నా బుర్రకెక్కించుకోను. నేను గెలవాలి, దట్స్ ఆల్. అన్నట్టు రైల్వే కాంట్రాక్ట్కి సంబంధించి ఓపెన్ ఆక్షన్ జరుగుతోంది. దానికి రెడీ అవుతున్నారా? ప్రిపేర్ చేశానమ్మా. మనం కూడా ఆక్షన్కి వెళ్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 41 crores మించి ₹1 కూడా ఎక్కువ పాడొద్దు. ఏ? అంతకు మించితే మనకు లాభం కంటే నష్టం ఎక్కువ కనిపిస్తుంది. నమ్మొచ్చా? నా అనుభవం అంతా పెట్టి ఈ రిపోర్ట్ తయారు చేశాను. నేను కూర్చున్న ఈ సీటుకి ఎప్పుడు అన్యాయం చేయను. అన్ని స్టేషన్స్లోని క్యాంటీన్స్కి ఫుడ్ ప్రొడక్ట్స్ అందించడం కోసం ఓపెన్ ఆక్షన్కి ఆహ్వానించడం జరిగింది. $43 కోట్లు.